ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు నాతో కలవాలి, నేను పవన్ కళ్యాణ్తో కలవాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకిని, ప్రజాస్వామ్య హననం చేసే వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రజల నుంచి తప్పించాలంటే నేను పవన్ బీజేపీ కలవాల్సిందే అని చెప్పినటువంటి శుద్ధులు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పరిరక్షణ చరిత్రగాని ఒక్కసారి తీస్తే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అంతగా ఎన్నికలకు ముందు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో నెల్లూరు, ఒంగోలు జిల్లా పరిషత్తులు మరి వైఎస్ఆర్సీపీ గెలుచుకొని ఉంటే వాటిని కలవనీయకుండా, ఆ ఎన్నికలు జరగనీయకుండా వాయిదాల మీద వాయిదాలు వేసి కర్నూలునేమో కైవసం చేసుకోగలిగాడు. నెల్లూరు అదేవిధంగా ఒంగోలును మాత్రం అతని వల్ల కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వైసీపీకి ఆ జిల్లా పరిషత్తులను అప్పచెప్పారు. అదేవిధంగా ఈయన ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు ఏ స్థాయిలో ఉంటాయనేది నిన్న చూసాం మనం. నిన్న జరిగినటువంటి మున్సిపల్ పోర్లో, ఈ మున్సిపల్ ఎన్నికలేమీ వైఎస్ఆర్సీపీ ఏకపక్షంగా పోటీ చేసిందేమీ కాదు. మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు పొత్తుతోటి పోటీ చేశాయి. ఆ మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరిగింది. అయినప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ అఖండ విజయాన్ని సాధించింది. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థలను బలోపేతం చేయటం కోసం మాటిమాటికి వాళ్ళని దించేయటం, వాళ్ళ మీద అవిశ్వాసం పెట్టడం, ఇలాంటిది లేకుండా ఉండటం కోసం 4 సంవత్సరాల వరకు మినిమం అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీలు లేకుండా చట్టాన్ని తీసుకొచ్చి గ్రామీణ పాలనా వ్యవస్థను బలోపేతం చేయటం కోసం ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. మరి 4 సంవత్సరాల పాటు అవిశ్వాసం పెట్టడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి 11 నెలలైనా వాటి జోలికి వెళ్లకుండా ఇప్పుడు ఏదైతే ఆ గడువు గడిచిపోయిందో, గడిచిపోయిన వెంటనే ప్రజాస్వామ్య విలువలకు ఒలుస్తూ ప్రజాస్వామ్య హననం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ఎందుకంటున్నానంటే ఈ మాటలో కుప్పంలో వాళ్ళకున్నది 6, వైసీపీకి ఉన్నది 24, గుంటూరులో వాళ్ళకున్నది 9, వైసీపీకి ఉన్నది 49, విశాఖపట్నంలో వాళ్ళకున్నది 30, వైసీపీకి ఉన్నది 58. ఈ అన్ని చోట్ల కూడా కేవలం సంవత్సరం లోపు ఉన్నటువంటి ఈ పదవి కోసం సిగ్గు బిడియం లేకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ అనే మాటలు నేను మాట్లాడతానే, మరి ప్రజలేమన్నా అనుకుంటారేమో, ప్రజలు నన్ను చూసి నవ్వుకుంటారేమో అనేటటువంటి బెరకు కూడా లేకుండా మొత్తం మున్సిపాలిటీలని, కార్పొరేషన్ని, ఎమ్మెల్యేలని రంగంలోకి దించి ఎక్కడైనా సరే అధికార పార్టీ వైపుకి విపక్షంలో గెలిచినటువంటి వ్యక్తులు వెళ్ళటం కొంత స్వార్థంతో, కొంత భయంతో వెళ్ళటం సహజంగా జరిగేటటువంటి పరిణామం. కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు ఎంతకీ రాకపోతే ఎమ్మెల్యేలు స్వయంగా కార్పొరేటర్ల ఇళ్లకు వచ్చి వాళ్ళని బెదిరించి, అదిరించి
మిమ్మల్ని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టామో అంతకన్నా ఎక్కువ మిమ్మల్ని ఇబ్బందులు పెడతాం అని చెప్పేసి ఎమ్మెల్యేలు స్వయంగా కార్పొరేటర్లు ఇళ్లకొచ్చి బేరసారాలు చేసి సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళని బెదిరించి సిగ్గు శరం లేకుండా ఆ పత్రికల్లో ఏదైతే పచ్చ పత్రికలు ఉన్నాయో ఆ పత్రికల్లో స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం హవా అని రాయించుకున్నాడంటే ఇతను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే ఇంతకన్నా సిగ్గుచేటైనటువంటి విషయం మరొకటి ఉందా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారుంటే ప్రజాస్వామ్యం అనేదే ఉండదు, మేమొస్తే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామంటారు. ఇదా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది? వీళ్ళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకుందా? జగన్మోహన్ రెడ్డిది అరాచక పాలన అని చెప్పేసి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారన్నారు. తీరా శాసనసభలో 45 మంది మహిళలు అని చెప్పేసి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి ఈ నెల రోజుల్లోనే, ఈ 10 నెలల్లోనే డీజీపీ చెప్పిన లెక్కల ప్రకారం 16,000 మంది మహిళలపై అత్యాచారాలు కానీ, దొమ్మీలు కానీ, వాళ్ళ మీద ప్రతిఘటించడం కానీ జరిగింది అని కేసులు నమోదయ్యాయని డిఐజీ చెప్పారంటే ఈ పాలన ఎలా ఉందో, నడి రోడ్డు మీద ఏ విధంగా కార్యకర్తలను చంపేస్తూ ఉన్నారో, నడి రోడ్డు మీద ఏ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయో, తెలుగుదేశం పార్టీలోనే సంపాదనల కోసం, వాటాల కోసం, వ్యాపారాలలో కుమ్ములాటలు చేసుకొని హత్యలు చేయించుకునేదాకా ఈ వారంలోనే 2 హత్యలు జరిగినాయి. ఈ పరిస్థితిలో శాంతి భద్రతలు అనేవి లేకుండా పోయినాయి అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్ళ పరిపాలన వచ్చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషిస్తూ, జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో వ్యతిరేక భావం కలగజేస్తూ ఏదైనా చేయగలమనేటువంటి శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఒక మాటను మీకు గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే వస్తుందా? ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు యుఎన్ఓకి తీసుకెళ్లి పిల్లల్ని, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థాయి పిల్లల్ని తీసుకెళ్లి యుఎన్ఓలో కూర్చోబెట్టగలిగానని గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? డెవలప్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా చూసుకోండి, గత చరిత్ర తిరగేయండి. మాతృభాషలో చదువుకున్న వాళ్ళు మాత్రమే ఉన్నత స్థాయికి వెళ్ళారని చేసి బొంకుతున్నాడు ఆయన. కానీ మాతృభాష గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో ఆయన శాసనసభలో అన్న మాట ఏంటంటే తెలుగు ఈజీ టు లెర్న్ అంట. తెలుగు నేర్చుకోవడం చాలా తేలిక అని చెప్పటం కూడా చేతగాని చంద్రబాబు నాయుడు గారు ఈజీ టు లెర్న్ అని చెప్పినటువంటి ఆయన ఆ ఈజీ టు లెర్న్ అన్నటువంటి ఆ తెలుగులో ఎందుకు తన మనవడు దేవాంశుని చదివించలేదండి? వీళ్ళకేమో ఈ గొప్ప గొప్ప వాళ్ళకందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం కావాలి. బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు. ఇది ఫ్యూడలిస్టు విధానం, ఇది భూస్వామ్య విధానం, ఇది రాచరికపు పోకడలు. ఇవి ఎవరి స్థాయిలో వాళ్ళు ఉండాలి అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు చేసేటటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తారనుకుంటే మనదే అత్యాశ అవుతుంది. నమస్తే.